హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు స్టార్ట్అప్ ఛానల్. నేను బిచ్చునాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా కర్నూలు సరౌండింగ్లో ఉన్నటువంటి నందికోట్కూరు మండలం కదన్నా, పాములపాడు మండలము. మీ ఊరి పేరు మిఠకందాల అనే విలేజ్లో ఉన్నాము. సో ఇందాక మనం ఇంతకుముందు తీసిన ఏదైతే వీడియో ఉందో అందులో రైతులు వచ్చేసి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ. బట్ మా ఫీల్డ్ కూడా చూడని చెప్పేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి దగ్గర 10 ఎకరాలు. ఆ వీడియోలో అన్న చెప్తా ఉన్నాడు, పంట మొత్తం తీసేద్దామనే పరిస్థితిలో ఉండే. అంటే మొత్తం కొనలు మాడిపోయి. సో ఆ పరిస్థితి నుంచి ప్రజెంట్ పంట ఇలా రావడానికి అసలు మార్పు ఎలా వచ్చింది, ఏంటి కారణం? ఫస్ట్ పూర్తిగా చనిపోయింది అనుకున్నప్పుడు వైకే స్టార్ ఆయిష్ ఒక్కసారి కొట్టినాం. అది కొట్టిన తర్వాత కొంచెం ఓకే, దాని తర్వాత ట్రాజెంటా స్ప్రే చేసినాం. ఓకే, ట్రాజెంటా స్ప్రే చేయడం జరిగిన తర్వాత కొనలు మాడడము, నల్లి చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. ఓకే, నల్లి కంట్రోల్ బాగుంది. ఆ తర్వాత అలెక్సా 5G ఒకసారి స్ప్రే చేసినాం. ఓకే, దానికి పూత కానీ ఇట్లా నీట్గా రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రాజెంటా కొట్టినాము. ఓకే, 2 సార్లు ట్రాజెంటా, ఒకసారి అలెక్సా 5G. వారది తెచ్చినాం, కొట్టలేదు. వాటర్ కట్టిన తర్వాత కొట్టాలని వెయిట్ చేస్తాం. సో దీనికి ట్రాజెంటా మీరు ఒకసారి స్ప్రే చేశారా? 2 సార్లు. 2 సార్లు స్ప్రే చేశారు. అసలు ఫస్ట్ మీరు ట్రాజెంటా స్ప్రే చేయక ముందుకు ఎలా ఉండే దీని పరిస్థితి? ట్రాజెంటా స్ప్రే చేయక ముందుకు ఏం బాగలేదు. మొత్తం ఎర్రనల్లి వచ్చి బ్లాక్ త్రిప్స్, పూతలు పట్టకుండా ఒక దాంట్లో 40 నుంచి 50 బ్లాక్ త్రిప్స్. ఓకే, సెల్లు మీద ఇదిలిచ్చినప్పుడు దాదాపు సెల్లు పట్టకుండా పడిపోతుంది మొత్తం నిండా. ఓకే, ఇప్పుడు ఇది స్ప్రే చేసిన తర్వాత చాలా అంటే చాలా 80% తగ్గిపోయింది. ఓకే. ఆ తర్వాత రెండోసారి స్ప్రే చేయడానికి కారణం ఏంటి? రెండోసారి ఇంకా ఒకసారి రిజల్ట్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ వాడుకోవడం జరిగింది. వాడిన తర్వాత ఇప్పుడు చాలా బాగుంది. పూత మీరు అలెక్సా 5G స్ప్రే చేసినాం. ఇప్పుడు వారధి స్ప్రే చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ అన్న స్ప్రే చేస్తా ఉంది, వారధి కదా అన్న? స్వామి వారదే స్ప్రే చేస్తాం. ఎవరిది? మీదా స్వామి? స్వామిది. మీది. మీరంతా ముందు మీరేం స్ప్రే చేస్తారు?